సో హాయ్ బాబాయ్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీకెండ్, ఆఫీస్ లేదు, ఇంటికాడ ఉన్నాను. సో ఒక చిన్న ఫుడ్ వీడియో చేద్దామని అయితే నేను ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నేను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ అనేది నేను యూట్యూబ్లో ఎక్కడ చూశాను కానీ ఎక్కడ లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ విధంగా చికెన్ కర్రీ చేయడం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బగారా రైస్ చికెన్ కర్రీకి మనకి ఏవేవి వస్తువులు కావాలో చూద్దాం. ముందుగా పుదీనా, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవడానికి అల్లం వెల్లుల్లి, చికెన్, రైస్. సో ఇవి మనకి బగారా రైస్ చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన వస్తువులు. సో వీటిని ఇప్పుడు ఎలా చేయాలనేది స్టార్ట్ చేసేద్దాం. బాగా 2 సార్లు రైస్ని కడిగేసి నానబెట్టేసాను. దీని తర్వాత మనం చికెన్ మ్యారినేషన్ చేయాలి. దానికి ముందుగా చికెన్ అయితే కడుక్కుంటున్నాను. చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కోండి. మసాజ్ చేస్తూ చికెన్ మొత్తం నీట్గా కడుక్కోవాలి. సో బాబాయ్, చికెన్ శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు దీంట్లో మ్యారినేషన్కి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. సో దాని ముందు పట్టేసుకుందాం. పేస్ట్ వేసి పెట్టేసాను బాబాయ్. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం. దానికి చికెన్లో వాటర్ లేకుండా చేసి తర్వాత చికెన్లో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. మాత్రం వేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం కర్రీ చేసినప్పుడు కూడా వేస్తాము. తర్వాత కారం తగినంత, మీరు బాగా స్పైస్ తినేవాళ్ళ దీనికి వేసుకోండి, తక్కువ తినేవాళ్ళకి తక్కువ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. 2 సరిపోతుంది, కొంచెం వేస్తున్నాను. బాగా పట్టేలాగా ఇలాగా మసాజ్ చేస్తూ మ్యారినేషన్ అయితే చేయాలి చికెన్ని బాగా. ఇంతే, ఇంకా మసాలాలు ఏమి వేయలేదని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే మనం ఇది కొంచెం డిఫరెంట్గా చేసే కర్రీ. ఇది మీకు బాగా నచ్చింది కంపల్సరీ. సో ఇవి మాత్రమే వేసి కొంచెం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేస్తాం. దీన్ని ఒక గంట సేపు, ఎంతసేపు మ్యారినేషన్ పెట్టుకుంటే అంత బాగా ఇది ఇవన్నీ బాగా పడతాయి. బాగా ఇలాగా మసాజ్ చేసి ఇలాగా పసుపు, కారం, ఉప్పు అన్ని ముక్కలు బాగా పట్టేలా మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేద్దాం. బాబాయ్ రైస్ నానబెట్టేసాను, చికెన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఏంటంటే ఈ కూరగాయలని మనం కట్ చేసుకున్నాం. కర్రీకి బగారా రైస్ సరిపడా తీసుకున్నాను నేను. సో వాటిని మనం ఇప్పుడు చాప్ చేసాను. A few moments later. మనకు కావాల్సినవన్నీ చాప్ అయితే చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇవి అన్ని స్పైసెస్ కూడా తీసేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ మీకు ఆలోచించా. ఒక టమాటాని మాత్రం ఇలాగా పేస్ట్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కేవలం కర్రీలో మాత్రం వాడతాం. సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా బగారా రైస్ స్టార్ట్ చేసేద్దాం. మనం స్టవ్ అయితే వెలిగించుకొని ఇలాంటి బండపాటి ఒక పాత్రను అయితే తీసుకోండి. మనకి బగారా రైస్లో కావాల్సిన స్పైసెస్ చెప్తాను చూడండి. సో ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ స్పైస్
నిమిషం పాటు ఆయిల్లోనే ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేయాలని లేదు, లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసేసేయండి. ఇలా ఆనియన్స్ కూడా వేసేసేయాలి. తర్వాత ఈ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసేయండి. ఎందుకంటే ఇది నేను ఎప్పుడు వంట చేసినప్పుడు ఇలాగే పాటిస్తాను. లైట్గా ఉప్పు వేసి ఫ్రై చేస్తే మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత అది ఉప్పు అనేది వాటికి త్వరగా పట్టింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగినాయి. ఇప్పుడు లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసేసి ఒకసారి లైట్గా కలిపేద్దాం. సో కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా చూసుకొని తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నాను. కొంచెం వేసుకోవాలి గైస్, ఎక్కువ వేసుకోకూడదు. ఒకసారి కలిపేసి ఇలా బాగా కలిపేసి అలాగే స్టవ్ని సిమ్లో పెట్టేసాం. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని తీసుకుంటాం. ఈరోజు ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఎక్కువసేపు నానబెట్టలేదు, లేకుంటే ఒక 1 గంట 2 గంటలే నానబెట్టండి రైస్ని. అప్పుడు త్వరగా ఉడికింది, అట్ ద సేమ్ టైం మనకి మంచి టెక్స్చర్ అయితే వచ్చింది బగారాకి. మళ్ళీ ఇంకోసారి కలుగుతున్నా రైస్ ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం. ఒకసారి కలుపుకొని రైస్ వేసేద్దాం లైట్గా. ఇప్పుడు ముందుగానే రైస్ వేస్తున్నాను బాబాయ్, ఎందుకనేది మీకు చివరిలో చెప్తాను. సో బాబాయ్ రైస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు లైట్గా గరం మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నా. గరం మసాలా కూడా వేసేసి లైట్గా ఒకసారి కలుపుదాం. కలిపేసి 1 నిమిషం పాటు ఇలాగే వాటర్ పోయకుండా దీంట్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక్క నిమిషం పాటు ఇలాగే ఉండనివ్వండి. ఈ లోపల మనం కొంచెం వాటర్ అయితే తీసుకున్నాం. దీంట్లో ఎంత వాటర్ చెప్తున్నాం. సో మనం తీసుకున్న రైస్కి 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి. సో నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. సో బాబాయ్ 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా ఇలా రైస్ని కలిపేసి ఇప్పుడు వాటర్ అయితే పోసేస్తున్నాను. సో 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నా కాబట్టి 2.5 గ్లాసు వాటర్ ఇస్తున్నా. వాటర్ అయితే పోసేయాలి. పోసిన తర్వాత
రైస్ ఉడకనికి ఎప్పుడైనా కానీ నేను ఫాలో అయ్యే సింపుల్ ట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టండి. మనకి మంచిగా కుక్ అయిపోతుంది రైస్ అయితే. హై ఫ్లేమ్లో పెట్టేసా, పైన బరువు కూడా పెట్టాను. అక్కడ నేను టైం కూడా చూసుకుంటాను. 5 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో వండితే మనకి రైస్ కుక్ అయిపోతుంది. సో ఇది ఎలా అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. బగారా రైస్ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చూద్దాం. చికెన్ కర్రీ నేను ఎలా చేస్తున్నా అంటే ఇది తవా ఫ్రై చికెన్ కర్రీ. అంటే ముందు ఇప్పుడు తవా మీద నేను దీన్ని చికెన్ ఫ్రై చేస్తా, ఆ తర్వాత కర్రీ వండుతాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం హీట్ అవ్వనిద్దాం తవాని. తవా మీద కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ కూడా లైట్గా హీట్ అవుతుంది. ఈ లోపల చికెన్ అయితే ఒకసారి మళ్ళీ నీట్గా కలిపేద్దాం. మళ్ళీ ఇది చికెన్ ఇలా డైరెక్ట్ తీసుకెళ్ళి మనం ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం. లోపల 5 minutes కూడా అయిపోయింది. బగారా రైస్ కూడా హై ఫ్లేమ్ నుండి మీడియం లో ఫ్లేమ్లో పెట్టేశాను. అది ఒక 10 minutes అది కూడా అయిపోద్ది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. అలాగే బిర్యానీ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసుకుంటే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే హీట్ అయ్యింది. చికెన్ పెట్టుకున్నాను. ఇలా నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా బాబాయ్. సో 1/2 kg చికెన్ ఇలా తవా ఫ్రై చేస్తున్నాను. సో దీన్ని బాగా వేడి చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం, గ్యాండ్ చేద్దాం. సో బాబాయ్ చికెన్ అయితే ఫ్రై అవుతుంది. ఈ లోపల నాకు నుంచి కొంచెం గ్యాస్ పెట్టేసింది. ఇంకా లైట్గా మాట్లాడుతుంది. నేను ఎప్పుడు చూడలేదు, అందుకని నేనే చేతని మీకు కూడా నేర్చుకుంటారు చూస్తారని చెప్పేసి చేస్తున్నాను. సో బాబాయ్ ఇది చూస్తారు కదా, పీసు ఈ విధంగా కారేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలాగ మొత్తం చికెన్ అంతా ఇలా ఫ్రై చేసేయండి. బాబాయ్ చూసారు కదా, చికెన్ అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి వీటిని. సో బాబాయ్ చికెన్ అయితే ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు కర్రీ కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోస్తున్నాను. కొంచెం ఆయిల్ గట్టిగానే కావాలి ఇప్పుడు మనకి. సో ఆయిల్ అయితే పోసాను బాబాయ్. ఇది కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఈ రూట్లో మనకు కావాల్సిన వస్తువులు చెప్తాను మీకు. సో ఇది ఒక స్పైస్, ఇది కొంచెం జీరా, లవంగాలు, తర్వాత స్టార్ పువ్వు, దాల్చిన చెక్క. ఈ స్పైసెస్ అయితే రెడీ కొన్ని వేసేద్దాం. కొన్ని అయిపోతాయి. కొంచెం లైట్గా జీరా కూడా వేస్తాను బాబాయ్ నేను, ఎందుకంటే అరుగుదల మంచిది కర్రీలో.
స్పైసెస్ అయితే వేసాను బాబాయ్. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కించింది, అందుకని వేయంగానే వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఎక్కువ సాల్ట్ అయితే వేయను, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో సాల్ట్ వేసాం కాబట్టి, ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ లైట్గా వేస్తున్నాను ఉప్పు. కావాలంటే కర్రీ అయిపోయిన తర్వాత కూడా మనం తగినంత పెట్టుకోవచ్చు ఉప్పు. ఇంకా లైట్గా వేసా. సో ఒకసారి కలిపేద్దాం మొత్తంగా. సో చెప్పడం అయితే మర్చిపోయింది, బగారా రైస్ అయితే ఇందాకే అయిపోయింది, 10 minutes అవ్వని ఆపేసాను. సో దీని జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు, ముందు కర్రీ వండేస్తాం మనం. కర్రీ వండేసిన తర్వాత రెండు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. కలిపేసి పక్కన పెట్టేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇందాక కొంచెం వేరే కాల్లో ఉన్నా, అందుకోసమే రికార్డ్ చేయలేదు. సో ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి. సో వాటిలో పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు లైట్గా పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిక్చర్ని కూడా లైట్గా ఇప్పుడే కలిపేస్తున్నా, ఫ్రై చేసినప్పుడే. మిగతా కొంచెం ఉంచుకున్నాను, లాస్ట్లో గార్నిషింగ్ పెడతా. సో బాబాయ్ పుదీనా కొత్తిమీర కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసిన తర్వాత ఇదొక మనం ఫ్రై చేసాం కదా చికెను, ఇదంతా దీంట్లో వేసేస్తున్నాను. కంటెంట్ నేను చూపిస్తాను, వంట వీడియోలు, ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళినప్పుడు, తర్వాత మోటార్ బ్లాగింగ్ అన్నీ చూపిస్తాను మీకు. నేను నాకు తెలిసినవి నేను మ్యాక్సిమం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా దీంట్లో ఇంకేమైనా చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే నాకు కూడా కామెంట్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. సో ఒక 2 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి 2 minutes అయితే, ఒక 2 minutes ఇలాగా వేసిన తర్వాత ఇందాక మనం టమాటో పేస్ట్రీ పట్టుకున్నాం కదా, ఆ టమాటో పేస్ట్రీని దీంట్లో వేసేద్దాం. వేసేసి ఒకసారి కలిపేద్దాం మొత్తం. కలిపేసి కొంచెం మంట పెట్టేసి పెట్టేద్దాం. సో బాబాయ్ అది ఒక 2 minutes అలా చేసే లోపల మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టిన వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ది, టమాటా పేస్ట్ది జార్లు ఉన్నాయి కదా, దాంట్లో లైట్గా వాటర్ పోసుకొని కొంచెం ఇలా వాటర్ తీసుకున్నాను. ఇది కర్రీలో ఇప్పుడు వేసేస్తాను. సో లైట్గా కర్రీలో కూడా కలిపేసా. ఆ వాటర్ కూడా లైట్గా యాడ్ చేసేసి, కావాలి నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను మాత్రం ఇలాగే ఇచ్చేస్తాను, ఎందుకో తెలీదు. తర్వాత ఇదిగోండి ఇలా లైట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేసింది దాన్ని. అది కొంచెం ఉడకాలి. సో బాబాయ్ ఒక 2 నిమిషాలు అలా వదిలేసా, లైట్గా ఉడకడం అయితే స్టార్ట్ అయింది. సో ఒకసారి మనం ఇలాగా కలిపేసి మళ్ళీ ఇప్పుడు మిగతా మసాలాలన్నీ వేసేద్దాం కర్రీలో వేయాల్సినవి. ఒక 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి, తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత చికెన్ మసాలా కూడా వేసేస్తున్నా. ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పర్లేదు అనుకుంటే ఇలా ఉంచండి, లేకుంటే ఇదే స్టేజ్లో లైట్గా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇలా సరిపోద్ది, అందుకోసమని నేను వాటర్ ఇంకా యాడ్ చేయట్లేదు. కలిపేసి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. 5 నిమిషాలు దాన్ని ఏం తెలకుండా ఉంచేసాను. చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఒకసారి కర్రీని అయితే కలుపుదాం మనం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది బాబాయ్. ఇక ఆకలి అయితే పెచ్చగేస్తుంది నాకు. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను నేను. సో కర్రీని అయితే కలిపేశాను. ఇప్పుడు చివరిలో లైట్గా పుదీనా కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను. సో బాబాయ్ ఫైనల్గా మన బగారా రైస్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. సో రైస్ని కలుపుతున్నాను. చూడండి, చూసారుగా రైస్ ఎంత పలుకులుగా టెక్స్చర్ ఎలా వస్తుందో చూశారు కదా. సో రైస్ చూసారు బాబాయ్ ఎలా వచ్చిందో, ఎలాగ మంచి నీట్గా వచ్చింది. ఈ విధంగా మంచి కొలతలతో చేసుకోండి రైస్ని, బగారా రైస్ని, బాగుంటుంది. ఆ తర్వాత మన ఫేవరెట్ ఐటమ్ చికెన్ కర్రీని అయితే చూద్దాం. కాలుతుంది. సో ఇది బాబాయ్ మన ఫైనల్గా వచ్చిన కర్రీ చూసారు కదా. ఇదిగోండి మంచి గ్రేవీగా, ఫుల్ స్పైసీగా ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. తవా ఫ్రై చికెన్ కర్రీ, దీనికి నేనే పేరు పెట్టాను, మరి వేరే పేరు ఏమైనా ఉందో లేకపోతే ఏంటో నాకు తెలియదు. సో ఎప్పుడెప్పుడు తిందామని అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఆకలి అయితే పెచ్చగేస్తుంది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా అన్నం తినేస్తాను ఫస్ట్. సో బాబాయ్ ఆకలి అయితే పెద్దగా చేస్తుంది. ఇక నేను ఆగలేను, రైస్ కర్రీ పెట్టేసుకుంటున్నా. అందరికీ టేస్ట్ చూద్దాం బాబాయ్ ఎలా ఉందో. చెప్తున్నాను కదా, కానీ మీరు కంపల్సరీ ట్రై చేయాలి బాబాయ్. సూపర్ ఉంది తెలుసా కర్రీ, కానీ రైసు, ఆ కర్రీ రైస్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. మాట్లాడేది రావట్లే నాకు. ఇప్పుడు మొత్తం తినేయాలని ఒక వెరైటీగా అనిపిస్తుంది నాకు. సీరియస్లో పోయి చెప్తున్నారా, తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది నాకు. సో వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి నాకు కామెంట్లో. సో వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను బాబాయ్. నేను ఇప్పుడు ముందు తినేయాలి నేను అర్జెంట్గా. సో వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తే మీరు కర్రీ ఎలా వచ్చింది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను బాబాయ్.